మృగాల్లో ఆయన ఒక బయటకు మృగంలా వస్తాయి, అన్ని కలిసిపోదాం. అన్ని బయటకు వస్తాయి, అన్ని పుష్పాత్రి. సామ్రాజ్యాలు బయటకు వస్తాయి. సరే పుష్పాంజలి సైదా గారు. గారు, ఆ, అంటే అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరించారు, అడిగేవారు లేరు కదా అని. పోనీ ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా ఆ రోజున అడిగేది ప్రశ్నించేది ఉంటే అందరూ జైలులో ఉండేవాళ్ళు. ఎవరు కూడా అసలు ఆ ప్రాంతంలో అయితే ఇంకా మాట్లాడటానికే స్వేచ్ఛ లేకుండా చేశారు. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ నిర్బంధానికి గురి చేశారు. కనీసం అంటే నోరిప్పడానికి కూడా అవకాశం లేకుండా చేసి ఇష్టారీతిన ఇన్ని 100 ఎకరాలు దోచుకున్నారు సార్. ఏంటిదంతా? నవీన్ గారు, మీకు కానటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే జనసేన నాయకురాలు సోదరి శివపార్తి గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా గత ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా, మైనింగ్ మినిస్టర్గా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి లీలను చూస్తూ ఉంటే నిజంగా ఈ విధంగా కూడా మనం ఆక్రమణలు చేయొచ్చా, కబ్జాలు చేయొచ్చా అనేది ఈరోజు స్పష్టంగా అర్థం. కంచె చేను వేసిన చందంగా అటవీ శాఖ మంత్రిగా ఉండి అటవీ భూముల్ని మంగళంపేట రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి అడవి మధ్యలో మరి జంగిల్ రాజా ఒక విలాసవంతమైనటువంటి భవనాన్ని ఏర్పాటు చేసుకుని చుట్టూ దాదాపు 20 అడుగులు ఎత్తున ఒక మరి ఫెన్సింగ్ కంచె ఏర్పాటు చేసుకుని ఆ యొక్క విలాసవంతమైన భవనానికి చేరుకోవడానికి అడవి నుంచి దాదాపు 7 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి చూసాం గత ప్రభుత్వం హయాంలో. అది కూడా ప్రభుత్వ ధనమే అయి ఉంటుంది. ఏ విధంగా రోడ్లు మరి గుంతలమయమైపోయి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ప్రభుత్వ నిధులతోటి రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి ఆ యొక్క గ్రామీణ రోడ్ల నిర్మాణం కోసం ఇచ్చేటువంటి మార్కెట్ యార్డ్ నిధుల నుంచి తీసుకొచ్చి ఒక సిమెంట్ రోడ్డు 7 కిలోమీటర్ల మేర మరి నిర్మించుకొని ఆయన సామ్రాజ్యాన్ని నెలకొల్పుకోవటం అంటే నిజంగా ఇది చాలా దుర్మార్గం. కంచె వేసిన చందంగా, కంచె చేను వేసిన చందంగా మంత్రి వ్యవహరించడం అనేది నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అదిగాక వాస్తవంగా ఎక్కడైనా అడవిలో మరి ప్రభుత్వ పట్టాభూమి ఉంటుందో నాకు తెలియదు. మొత్తం అడవి మరి మధ్యలో 295 సర్వే నెంబర్లో 17.69 ఎకరాలు, అలాగే 296లో మనం చూసినట్లయితే 6.6 ఎకరాలు, ఈ విధంగా మరి మొత్తం కలిపి 23 ఎకరాలు. 1952 అప్పుడు సర్వే ఆఫ్ ఇండియా మరి సర్వే ప్రకారంగా ఆ రోజు 23 ఎకరాలు ఉన్నటువంటి భూమి ఒక్కసారిగా మరి అది ఏ విధంగా పిల్లలు పెట్టిందో, ఏ విధంగా గుడ్లు పెట్టిందో, ఏ విధంగా పొదిగిందో మనకు తెలియదు. కానీ మన పెద్దలు చెప్తా ఉంటారు భూమికి పునరుత్పత్తి లేదు అని. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఈ 23 ఎకరాలని ఈ రోజు మరి 75.75 ఎకరాలుగా ఈ రోజు రికార్డులో నమోదైందంటే దీనికి మనం ఏమనుకోవాలో నాకైతే అర్థం కావటం. ఇదే కాదు, మరొక 30 ఎకరాలు చుట్టుపక్కల మరి సామ్రాజ్య స్థాపనలో మరో 30 ఎకరాలు దోచుకోమని ఆయనకు అదే మినిస్టర్ ఇచ్చి కూర్చున్నారు వాళ్ళ అధినేత అక్కడ. అదే దాదాపు 100 ఎకరాలని ఒక సామ్రాజ్యంగా ఆయన నిర్మించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ ఘనుడు మాటలో ఆయన యొక్క వ్యవహారాలు మనం గతంలో చూసినట్లయితే ఏ విధంగా మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో రికార్డుల్ని ధ్వంసం చేస్తారో మనం చూసాం. అతని అవినీతి సామ్రాజ్యంలో వేలాది ప్రభుత్వ భూముల్ని, అన్న శ్రీనివాస చౌదరి చెప్పినట్టుగా చుక్కల భూముల్ని, అసైన్డ్ భూముల్ని, కుంట పోరంబోకు భూముల్ని, మరి ఏ విధంగా అయితే చెరువుల్ని ఆక్రమించి రికార్డులు సృష్టించి తన కుటుంబ సభ్యుల పేరుతోటి, తన బంధువర్గం పేరుతోటి, బినామీలతోటి భూములు మరి కాజేసినటువంటి ఈ ఘనుడి లీలలు మనం చూసాం. అయితే ఎక్కడైతే ఈ అక్రమాలు బయటపడతాయో ప్రభుత్వం మారిందని చెప్పి రాత్రికి రాత్రే ఈ యొక్క రెవెన్యూ రికార్డులని, ఈ దస్త్రాలను దహనం చేసినటువంటి మరి దుర్మార్గమైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
మరి అలాంటి లీలలు కొనసాగించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక జాయింట్ యాక్షన్ కమిటీని మరి నిర్ణయించడం అనేది చాలా సంతోషదాయకంగా మేము భావిస్తా ఉన్నాం. మరి ఈ శాఖకు మంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారు చొరవతోటి మరి చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ గారు సుమిత్ గారు, అలాగే ఎస్పీ గారు, అలాగే ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ యశోదాబాయ్, వీళ్ళు ముగ్గురుతోటి మరి ఒక కమిటీని, జాయింట్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసి దీని మీద విచారణకి నియమించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీటి మీదే కాదు, గనుల మీద కూడా ఎక్కడెక్కడ గనులు దోచుకున్నాడో మనం చూడాల్సిన అవసరం. ఆయన చేసినటువంటి కాంట్రాక్టుల్లో ఏ విధంగా నాణ్యత లోపించిందో ఆ కాంట్రాక్టుల విషయంలో కూడా ఒక ఇంజనీరింగ్ టీమ్ తోటి, ఎక్స్పర్ట్స్ తోటి మరి కమిటీని నియమించి మళ్ళీ కూడా అక్కడి నుంచి కూడా మరి రెవెన్యూని రికవరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పెద్దిరెడ్డి లాంటి పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఇలాంటి చిల్లర పనులు చేస్తూ తన ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం అది ఒక సామ్రాజ్యంగా నిర్మించుకొని పొంగనూరు మరి ఆ నియోజకవర్గంలో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల ఆస్తుల్ని దోచుకుంటా ఉన్నాడు, పేద ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. అక్కడ మరి చూస్తా ఉన్నాం సినిమాల్లో ఆటవిక రాజ్యం ఉండేది, ఆటవిక రాజ్యాలు ఉండేవి చెప్పి చెప్పుకుంటూ ఉండేవాడు. సంబల్ రాజ్యం